తెలంగాణ వాళ్ళు బియ్యంతో అన్నం వండుకొని తింటున్నారంటే ఆ ఘనత టీడీపీదే అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని ఆయన అహితవు పలికారు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని గుర్తు చేశారు. ఆఖరికి కిలో బియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. టీడీపీ వచ్చాకే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటైందని చంద్రబాబు చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి అవగాహనను బయటపెడుతున్నారు. అది అహంకారపూరితమైనటువంటి ధోరణి కూడా. అవగాహన రాహిత్యమే కాదు, గుర్తింపవించినటువంటి అహంకారానికి పరాకాష్ఠ. తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే బియ్యం తిన్నారు, బియ్యం అలవాటైంది, 2 రూపాయల కిలో బియ్యంతోనే బియ్యం తెలిసి ప్రాంత ప్రజలకు అనేటువంటి ఒక చరిత్ర కనీసం అవగాహన లేకుండా మాట్లాడినటువంటి ఆయన తీరు ఖండనార్హం. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. చరిత్ర తెలుసుకోకుండా అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా వెళ్ళడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. చారిత్రక వాస్తవాల మీద అవగాహన ఉండి దాన్ని విశ్లేషించుకుంటూ ఎవరైనా మాట్లాడితే సమాజం హర్షిస్తుంది. కానీ చరిత్ర అనేది లేకుండా తనకు దోచింది మాట్లాడి ఇదే వాస్తవం అనేటువంటి రీతిలో అహంకారం ప్రదర్శించడం అనేటువంటిది అంతకు మించిన దారుణమైనటువంటి విషయం ఉండదు. శ్రీనాథుడు ఎప్పుడో 6 శతాబ్దాల క్రితం రాసినటువంటిది. జొన్నకలి జొన్నంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలే తప్పను సన్నన్నము సున్న సుమి పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకు. ఇది శ్రీనాథుడు రాసినటువంటి పద్యం. ఆ ప్రాంతంలో సన్ననం అనేటువంటిది సున్నా అని చెప్పి 6 శతాబ్దాల క్రితం రాశాడు. మాకు ఇంకో ప్రాంత ప్రజల పట్ల కానీ ఆ ప్రాంతం పట్ల కానీ మాకు ఏనాడు వ్యతిరేకత